నువ్వు చెయ్యాలి అని చెప్పి నన్ను కోరడం, ఆ రోజు నా నమ్మకం ఏదైతే ఉందో, ఏదో ఒకరోజు శ్రీధరన్న నాకు ఒక మంచి స్థానం కల్పిస్తారనే నమ్మకం ఏదైతే ఉందో అది నిజం అయింది. 12వ డివిజన్ నుంచి కార్పొరేటర్గా 12వ డివిజన్ మహిళ కావడంతో నాకు అవకాశం లేక నా సతీమణి అయినటువంటి శ్రవంతి గారికి ఆ అవకాశాన్ని శ్రీధరన్న కల్పించారు. అప్పుడు 12వ డివిజన్లో కూడా చాలామంది నాయకులు బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ కార్పొరేటర్గా పెట్టడం అని శ్రీధరన్న మీద ఒత్తిడి చేయడం కూడా జరిగింది. అంటే అప్పటికే ఆ డివిజన్ నుంచి చాలామంది నాయకులు శ్రీధరన్న నమ్ముకొని నాకంటే ముందు నుంచి కూడా ఉన్నటువంటి పరిస్థితి. కాకపోతే అది ఎస్టీ కావడం, వారందరినీ కూడా శ్రీధరన్న వారు ప్రతిపాదించిన పేరు కాకుండా వారందరినీ కూడా మెప్పించి దానికోసం చాలా స్ట్రగుల్ పడిన సందర్భం నాకు తెలుసు. చివరికి నాకు ఆ అవకాశం వచ్చే విధంగా వాళ్ళందరినీ కూడా మెప్పించి నాకు ఆ అవకాశం కల్పించడం జరిగింది. ఇదంతా కూడా మీ అందరికీ కూడా, ప్రజలకందరికీ కూడా తెలుసు. అయితే జరగడం, నేను అక్కడ నా సతీమణి పోటీ చేసిన నామినేషన్ వేసిన 3 రోజులకే ఆ స్థానాన్ని ఏకగ్రీవం చేయాలని నిశ్చయించుకొని ఆలోచన చేసి దానికి అన్ని విధాలుగా అందరినీ కూడా మెప్పించి ఏకగ్రీవం చేయడం జరిగింది. దానిలో శ్రీధరన్న సోదరులు గిద్దిరెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి ఆ 3 రోజుల పాటు నిద్రాహారాలు మాని కేవలం మిగతా అన్ని డివిజన్లు కూడా పక్కన పెట్టి కేవలం మా మీద ఉన్నటువంటి అభిమానం, రెండవది ఆ స్థానాన్ని ఏకగ్రీవం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో మాకు వాస్తవంగా అయితే ఎన్నికలంటే ఎన్నో కష్టాలు ఉంటాయి. అవన్నీ కూడా మనకందరికీ తెలిసిందే. అవన్నీ భరించే పరిస్థితి కూడా మాకు లేదు, అంత శక్తి సామర్థ్యాలు కూడా మాకు లేవు. అయినా శ్రీధరన్న మీద, గిరన్న మీద నమ్మకంతో ఆ రోజు అక్కడ నిలబడడం జరిగింది. అదేవిధంగా వారి శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించి వారందరినీ కూడా మెప్పించి మమ్మల్ని ఏకగ్రీవంగా చేయడం జరిగింది. తర్వాత మేము ఎప్పుడు కూడా శ్రీధరన్నతోనే, ఏ రోజు కూడా పార్టీ అనే మాట మాకు లేదు, శ్రీధరన్న వెంటే ఉంటాం అనేదే ఎప్పుడు కూడా ఉన్నింది. అది అందరికి కూడా తెలిసినటువంటి విషయమే. శ్రీధరన్నతో నడుస్తున్నాం. తరువాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు క్రమంలో శ్రీధరన్న అప్పటి అధికార పార్టీ శ్రీధరన్న మీద పెట్టుకున్నటువంటి కక్ష పూరితమైనటువంటి నిర్ణయాలతో శ్రీధరన్న పార్టీకి దూరంగా వెళ్ళడం జరిగింది. దూరంగా జరిగినప్పుడు మమ్మల్ని కూడా మీరు శ్రీధరన్నతో ఉండడానికి లేదని అధికార పార్టీ మీరు వచ్చేయాలని చెప్పి మమ్మల్ని ఒత్తిడి చేయడం జరిగింది. ఆ సందర్భంలో మేము ఒకటే చెప్పాం, నేను కానీ నా సతీమణి, నగర మేయర్ అయినటువంటి సతీమణి శ్రవంతి కానీ, మాకు ఈ అవకాశం కల్పించింది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఎంతోమంది డబ్బు సంచులతో తిరిగిన, సిఫారసులు చేసిన ఏ ఒక్కటి కూడా పట్టించుకోకుండా, కనీసం ఆలోచన కూడా చేయకుండా వారి గురించి మాకు అవకాశం కల్పించారు. మేము శ్రీధరన్నతోనే నడుస్తామని చెప్పి గంటాపదంగా ఆ రోజు ఎటువంటి ఆలోచన లేకుండా మేము చెప్పినటువంటి విషయం అందరికీ
నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా తెలిసిందే. అయితే ఆ రోజు మేము చెప్పిన తర్వాత మాకు కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తాం, ఫ్లాట్లు ఇస్తాం అని చెప్పి అధికార పార్టీ ఏ విధంగా ప్రలోభ పెట్టిందో అందరికీ తెలిసినటువంటి విషయం. అయినప్పటికీ కూడా ఎటువంటి ప్రలోభాలకు కానీ లొంగకుండా మేము శ్రీధరన్న వెంటే నిలబడడం జరిగింది. నేర్చుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని పెట్టడానికి కారణం అదే అని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని ఒక ఆలోచనతో కూడా పెట్టడం జరిగిందని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, శ్రీధరన్న మళ్ళీ మమ్మల్ని హక్కును చేర్చుకోవాలని మేమందరం కోరుకుంటూ సెలవు. చేర్చుకుంటారని నమ్మకం ఉంది మేడం. అంటే కష్టకాలం వదిలేశారు కదా, అంటే ఇప్పుడు ఒత్తిడిలో అన్నారు, కేసులు అన్నారు, అయినా కూడా కొందరు కేసులు దాకా పెట్టించుకున్నారు, జైలు కూడా మీరు మాత్రం అలాంటి పరిస్థితి లేకుండా మీరు కష్టకాలంలో రోడ్డును వదిలేశారు. మీరున్న ఉపాధి మీకు అందరం ఇచ్చినటువంటి శ్రీధరాన్ని మీరు నడి రోడ్లో వదిలేశారు కష్టకాలంలో. ఇప్పుడు మళ్ళీ వస్తున్నాం మేము, అధికారం వచ్చింది కాబట్టి అంటారు. దీనికి మీరు ఇచ్చే సమాధానం మేము ప్లీజ్ రిక్వెస్ట్ నేను చెప్తాను తర్వాత మేయర్ గారు కూడా ప్లీజ్ రిక్వెస్ట్ మేము ఒకటే చెప్తున్నాం, అధికారం కోసం ఆ రోజు మేము పాకులాడలేదు. నా గురించి మా సతీమణి శ్రవంతి గారి గురించి మీ అందరికి కూడా తెలుసు. అధికారం కోసం డబ్బు కోసం పాకులాడేటువంటి మనస్తత్వం నాకు లేదు. నేను ఇందువరకే చెప్పా, శ్రీధరన్న దగ్గరే రాజకీయ పాఠాలు నేర్చుకున్నా. నేను కాదు, శ్రీధరన్న దగ్గర ఉండే ఎవ్వరూ కూడా డబ్బు కోసం అధికారం కోసం వెంపర్లాడేటువంటి పరిస్థితి లేదు. శ్రీధరన్న నమ్ముకొని ఉంటే ఆ కార్యకర్తలకి డబ్బు కానీ, కుటుంబ సంక్షేమం కానీ, పదవులు కానీ వాటంతటా అవే వస్తాయనేటువంటి విషయం అందరికీ తెలుసు. దానికి నేను కానీ శ్రీధరన్న దగ్గర ఉన్న చాలామంది ఇప్పటికే జరిగి ఉంది. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి డబ్బు కోసం కానీ అధికారం కోసం కానీ పాకులాడే మనస్తత్వం ఆలోచన మాకు కానీ శ్రీధరన్న దగ్గర ఉన్న ఏ వ్యక్తికి కూడా ఎప్పుడు లేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. అయితే మేము ఈరోజు ఇప్పటిదాకా అక్కడ ఎందుకున్నారు అంటే దానికి సమాధానం కూడా చెప్పడం జరిగింది. పరిస్థితుల వల్ల అక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితి తప్ప ఆ విషయం శ్రీధరన్నకు కూడా తెలుసు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నా. అందువల్ల ఒక నిమిషం, మీరు శ్రీధర్ రెడ్డిని నమ్మక ద్రోహం చేశారా లేదా? అది ఒకటి. ఖచ్చితంగా మేము తప్పు చేశామనేటువంటి విషయాన్ని మీకు చెప్పడం జరిగింది. ఆ తప్పుని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నంలో భాగమే ఇవాళ ఈ విలేకరుల సమావేశం. మేము ఇంతవరకు శ్రీధరన్నతో కూడా మాట్లాడలేదు, వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడలేదు. ఆ అవకాశం కల్పించమని కోరుకుంటున్నాం తప్ప మమ్మల్ని వారు అంతకుముందు ఒక కుటుంబ సభ్యుడిగా ఏ విధంగా 15 సంవత్సరాలు చూసుకున్నారో అది చేయమని, అది ఆ అవకాశం కల్పించమని మాత్రమే మేము అడుగుతున్నాం. అధికారం కావాలని చెప్పి మేము అడగటం లేదు. కేవలం మేము ఇప్పటి వరకు ఎందుకు రాలేదు అంటే అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ కల్పించినటువంటి పరిస్థితుల వల్లనే మేము అక్కడ ఉండడం జరిగింది, అంతేకాని వేరే ఉద్దేశం లేదు. మేయర్ గారు, కార్పొరేషన్లో కమిషనర్ గారి సంతకం ఫోర్జరీ జరిగినటువంటి ఒక విషయం ఈరోజు గత 5 రోజులుగా కూడాను కొంచెం శ్రీధరన్న కోసం నిలబడ్డం కానీ అవసరమైతే మేయర్ పదవిని వదులుకోవడానికి సిద్ధపడ్డం కానీ సంతోషంగానే భావించాం, గర్వంగానే భావించాం. మాకు అవకాశం కల్పించినటువంటి వ్యక్తి కోసం నిలబడ్డం మేము సంతోషంగా గర్వంగానే భావించాం.
తరువాత జరిగినటువంటి రాజకీయ పరిస్థితులు అందరికీ కూడా తెలుసు. ఈ సందర్భంగా మేము వచ్చిన తర్వాత ఈరోజు కూడా శ్రీధర్ అన్నతో ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఈరోజు ఈ సమావేశం విషయం కూడా వారికి మేము చెప్పలేదు. జరిగినటువంటి తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఉంది అని మేము ఈరోజు భావించి ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సాక్షిగా, ప్రజల సాక్షిగా నేను శ్రీధర్ అన్నని కోరుకునేది ఒకటే. శ్రీధర్ అన్నను కానీ, శ్రీధర్ అన్న కుటుంబ సభ్యులను కానీ కోరుకునేది ఒకటే. ఎటువంటి పరిస్థితుల్లో మేము ఆ తప్పిదం చేయాల్సి వచ్చిందో మీకు తెలుసు. అధికార పార్టీ ఎటువంటి ఇబ్బందులకు గురి చేసిందో శ్రీధర్ అన్నకు కానీ, వారి కుటుంబ సభ్యులకు కానీ తెలుసు. మేము మారిన తర్వాత కూడా శ్రీధర్ అన్న ఎక్కడా కూడా మా గురించి కానీ, నా సతీమణి శ్రవంతి గురించి కానీ, వారి పరిస్థితుల్ని అర్థం చేసుకున్నానని చెప్పారే తప్ప, ఎక్కడా కూడా బాధపడ్డారే తప్ప, ఎక్కడా కూడా మమ్మల్ని పల్లెత్తు మాట అన్నటువంటి వారు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ అన్నటువంటి సందర్భం ఎక్కడా కూడా లేదు. మేము ఉన్న అధికార పార్టీలో ఉన్నటువంటి ఆ 4 నెలలు చివరికి అధికార పార్టీ మీరు ప్రెస్ మీట్ పెట్టలేకపోతున్నారు, పెట్టడం లేదు, పెట్టమంటే కనీసం వేరే వాళ్ళు పెట్టినటువంటి ప్రెస్ మీట్లన్నా కనీసం మీ ఫేస్బుక్లో పోస్ట్ చేయండి, మీ వాట్సాప్లో పెట్టండి అని అనేక సందర్భాల్లో ఒత్తిడి చేయడం జరిగింది. వారికి మేము ఒకటే చెప్పాం, ఆ పని మాత్రం మీరు ఏం చేసినా మేము చేసే పరిస్థితి లేదు అని చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంగా శ్రీధర్ అన్న కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ, నేను, నా సతీమణి శ్రవంతి ఒకటే విన్నవిస్తూ ఉన్నాం. జరిగినటువంటి పరిస్థితులు మీకు తెలుసు. శ్రీధర్ అన్నతో, వారి కుటుంబ సభ్యులతో మాకు ఉన్నటువంటి అనుబంధంతో మేము చేసినటువంటి తప్పును మన్నించి మళ్ళీ, అంటే ఈ మాట అడిగే అర్హత ఉందా లేదా అనేది నేను కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. మన్నించి మమ్మల్ని, అంతకుముందు మేము వారి బిడ్డల్లాగే మెలిగేవాళ్ళం, అది అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ ఈరోజు ఆ అర్హత ఉందని నేను భావించడం లేదు. ఒక తండ్రి బిడ్డ తప్పు చేస్తే క్షమించి, తప్పును చెప్పి క్షమించి దగ్గరికి తీసుకుంటారో, అదేవిధంగా శ్రీధర్ అన్న కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ, గిరన్న కానీ చేస్తారని, చేసే అవకాశం కల్పిస్తారని మేము ఆశిస్తున్నాము. మీడియా పరంగా, మీడియా ద్వారా నేను చేసినటువంటి తప్పుకి నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా మన్నించమని కోరుకుంటూ, మళ్ళీ